గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో జరిగిన గంగానమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సతీమణి మనోహరం పాల్గొన్నారు. కొల్లిపరలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ జాతర మహోత్సవంకు తనను ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే క్రమంలో కిషోర్ రెడ్డి, మాధవీలత ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని ఏ అవసరమైనా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమవరపు కిషోర్ రెడ్డి, భీమవరపు హరికృష్ణారెడ్డి, చింతల రాజు, చౌడేశ్వరరావు, పి రాంబాబు, సిహెచ్ బసవయ్య, ఎం రాంబాబు, ఎస్ బాజీ, ఎం జ్ఞానయ్య, టి విజయ, కె రాంబాబు, కె సాగర్, సిహెచ్ లక్ష్మయ్య, పిడపర్రు అనిల్, సిహెచ్ మాధవి, బిహెచ్ సునీత, వి నాగరాజులు పాల్గొన్నారు.
అందరికి వెళ్ళండి. అప్పుడు అడవడి కదా అప్పుడు ప్రశాంతం కదా అప్పుడు ఇక్కడే ఫుల్ బాగా అలవాటు మమ్మీ బాగా చూసుకుంటున్నారు అది కరెక్ట్ యాక్చువల్లీ సో అక్కడ హాయ్ చెప్పిందా అప్పటి వరకు ఒకటే కాబట్టి తెలియదు సో ఇప్పుడు వచ్చాం మొన్న మ్యాథ్స్కి తానాకి వచ్చాం తానాకి ఆ టైంలో వచ్చాం మేము మ్యాథ్స్కి వచ్చాము నేను ఉన్నాను కనిపించాను వచ్చాను యాక్చువల్లీ వచ్చారు మీరు స్పీచ్ సార్ స్పీచ్ ఉన్నారు అప్పుడు స్పీచ్ జరుగుతూ ఉన్నప్పుడే కరెక్ట్గా వచ్చినట్టున్నారు మీరు ఉండేది మీరు ఆల్ 3 days నేను రాలేదు జస్ట్ 2 days వచ్చినట్లు ఉన్నాను నేను ఫస్ట్ డే అల్లు అర్జున్ వచ్చినప్పుడు అప్పుడే వచ్చాను నేను అప్పుడు ఫ్రంట్ రోల్లోనే కూర్చున్నాను వెంకటేష్ గారి పక్కన కూర్చున్నాను ఓ అయితే లేదు యాక్చువల్లీ వచ్చి అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఉన్నాను యాక్చువల్లీ బట్ కొంచెం లేట్ వచ్చారు చాలా లేట్ వచ్చారు అవునవును అల్లు అర్జున్ కొంచెం బాగా లేట్ వచ్చారు మీరు వచ్చిన విషయం క్యాంప్ అని చెప్పారు దీక్ష అమ్మ ఏదో ఒకటి తీసుకోండి అమ్మ జస్ట్ అట్లా టచ్ చేస్తే సంతోషం ఇక్కడ ఏసీ ఏమన్నా 10 నిమిషాలు తీసుకుంటా పద్మ గారు లోపలికి రండి లోపల ఈ అపార్ట్మెంట్స్ అన్ని మాధురి గారు వాళ్ళేనా సునీత గారు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఇండిపెండెంట్ హౌస్ కదా రెండు మేడం
నేను సునీత గారి ఇంటికి వెళ్ళాను, చంద్రిక గారి ఇంటికి వెళ్ళాను, వేణుగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాను, చంద్రిక గారి ఇంటికి సమయం కోసం వస్తున్నాడు ఈరోజు సమయం అది రెడ్డి గారు పొద్దున్న నుంచి ఎప్పుడు వస్తారు నిజంగా మేము అదే గారికి ఫోన్ చేసాము. అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా లేట్ అయ్యేది కానీ 7 అనుకునే 9 అయ్యేది కానీ 9 అయినా ఆ గంటన్నరలోనే ఊరు మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నం చేసేదాన్ని. చిన్న చిన్న గ్రామాలు ఈ పొలిమర అయితే అసలు మనం ఎంత తిరిగినా ఇక్కడే పట్టింది. చాలాసార్లు ప్లాన్ చేసుకున్నాం. ఆవిడ కూడా అన్నారు కార్యక్రమం. కాఫీ అయితే మాత్రం సార్ గారు వస్తే మాత్రం మీరు కంపల్సరీగా కాఫీ టీలు సాగుతానే తాగుతాను. కాఫీయే తాగుతారు ఎక్కువ అవి ఇస్తాను మీకు ఇచ్చే పాలు చాలా చిక్కగా చాలా బాగుంటుంది. కాఫీ చాలా బాగుంటుంది. కాఫీ చిన్న గారే ఎప్పుడు క్లాస్లో ఉంటారు ఈరోజు కూడా మీకు కూడా కాఫీ ఇద్దాం అనుకోండి రెడీగా వస్తున్నారు వీళ్ళు ఎంత దూరం ఇక్కడి నుంచి? మన ఇల్లు దానిలో ఒకరికొకరు సంబంధాలు పెద్ద ఊరు కదా. అంటే మెయిన్ రోడ్లో ఆంజనేయ స్టాచ్యూ ఉంది కదండి. ఇప్పుడు మీరు వచ్చే మెయిన్ రోడ్డు దానికి వెనక్కి మేము భోజనం అరేంజ్ చేద్దాం. ఇంత చాలాసార్లు ఫోన్ చేసామండి. 5 to 6 వస్తారో మేడం అని అన్నారు. అంటే నేను చేస్తే ఫోన్ అంటే మీరు అసలు మా మీకు ఇంటి తెలియదు దగ్గర మాకు. చిన్న రూమ్ ఉంటుంది కదా. అక్కడ ఒకరి తర్వాత ఒకరు కూర్చొని మాట్లాడుతున్నాం. వీళ్ళు నన్ను అడిగి మీకు చెప్పే అవకాశం లేదు. అందువల్ల తనకి మనం వెళ్తున్నామా లేదా తనకు కూడా క్లారిటీ లేదు. లాస్ట్గానే చేయమని చెప్పాను. చేయాలంటే ఇది మన తర్వాత బాగుంటుంది మాకు. ఎందుకంటే గ్రూప్ అయితే మీరు ఇంత వచ్చినప్పుడు కొల్లిపల్లిలో కొంచెం టైం స్పెండ్ చేయాలి. నాకు ఎప్పటి నుంచి అవును, ప్రతిసారి మీరు రాలేదు కదండి. ప్రతిసారి అంటే ఎలక్షన్ తర్వాత నేను రాను. అవును, ఒకసారి మార్నింగ్ టైంలో, ఈసారి మార్నింగ్ టైంలో వచ్చాను. అయితే నేను ఇక్కడ ఉంటే సార్తో పాటు నేను అట్లాగే తప్పకుండా ఈసారి నెక్స్ట్ వద్దురండి మన ఇంటికి వద్దు. మీరు ఒక వస్తారు ఒరిజినల్ ఇంటి దగ్గర అక్కడ అవుతారని మేము చూస్తానే ఉన్నాం. మీరు నాకు అనిపించలేదు. రాకపోయేదంటే రారామని క్యాన్సిల్ అయింది. అసలు ఉండదు కూడా తెలియదు. అదే మన ఇంటి దగ్గర కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక అది అయిపోయి నెక్స్ట్ పిలుద్దాం ఇక అందరినీ అని చెప్పి అట్లా అనుకున్నాం. మీరు కూడా తెలియదు అసలు. మీకు కూడా చేశానండి. నేను మీకు కూడా చేశాను. మా ఇంటి దగ్గర సిచ్యువేషన్ కొంతమంది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు ఉన్నాయి లేకపోయినా ఒరిజినల్ చూసుకుని పెన్షన్లు కానీ వస్తారు కలుస్తూ ఉంటారు మీద ఇంట్రెస్ట్ కానీ తీసుకుని ఇంకా పెన్షన్లు కానీ ఏమన్నా ఉన్నా అనేది తీసుకోవాలి. మా ఇంట్లో మేము నలుగురు దగ్గర
మామూలుగా చేయట్లేదండి మేడం గారు, వైసీపీ వాడు మామూలుగా చేయట్లేదు. ఇవాళ స్నేహంగా ఉండలేదు. ఎప్పుడూ లేదు. కాదు ఈ టైం దాకా అసలు ఎప్పుడూ లేదు టైం వరకు కూడా. రామరెడ్డి బొమ్మ దగ్గర బాగుంది కదా, అక్కడికి వెళ్తున్నారు మేడం. అక్కడికి వెళ్తే సునీత మనలే ఈవెంట్ చేస్తున్నారు. ఆపారంట. కొంచెం ఎస్ఐ వాళ్ళు ఆపారంట. మాట్లాడమన్నారు. అక్కడికి వెళ్తారు. ఈవెంట్ పెడతారు. ఎవరన్నా ఒక వెహికల్ అది ఎక్కించుకున్నాను, అసభ్యంగా ఏం లేదు. నా వెహికల్ తీసుకున్నాను. నేను వస్తాను, మన వెహికల్ ఎక్కడ పక్కన పెట్టేది, నా వెహికల్ తీసుకున్నాను. నీ వెహికల్ రెడీ చేస్తాను. ఈ పిల్లలు అది మీ చేత కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ చెప్పించమన్నారంట. అది ఎస్ఐ గారు లేదంట. మీరు ఒక మాట చెప్పమన్నారు మిమ్మల్ని. నేనే చెప్పండి పోలీసు. చెప్పండి ఏమన్నా ఏం జరుగుతుందనేది అందుకని ఒక మాట. ఉంటే మీరు లేడీస్ అలా చెప్పరు కదా. అవునవును, అట్లాంటి ఒప్పుకోద్దాం. పర్మిషన్ తీసుకోవాలని రూల్ పెట్టారు. కాదండి, ఏదో ఈ కొలుపులు కదమ్మా, అందువల్ల ఏదో ఎంజాయ్మెంట్. ఇక్కడ దేవుడు చేయరండి అసలు. ఇవాళ మనం చూడలేదు కానీ దేవుడు పెట్టరు. రాజశేఖర రెడ్డి బొమ్మ పెడతారు, జగన్ బొమ్మ పెడతారు, ఇక హచ్చగా జగన్ జెండాలు కట్టేస్తారు, పాటలు కూడా అయ్యానండి. ఇక అంతా దేవుడు పేరు ఇది చేసేది, అది చేసేది అది. మేడం గారు అదేంటి నాకు తెలియదు కదా, సరే పర్మిషన్ లేదు. అది ఏం చేస్తుంది ప్రోగ్రామ్ ఏంటి తెలిసినప్పుడు డ్యాన్స్ అంటే లోకల్ వల్ల బయట నుంచి వచ్చారా? బయట నుంచి తీసుకొచ్చారా డ్యాన్స్ అని? లోకల్ వాళ్ళే కదా మీ పిల్లలు మామూలుగా అసభ్యం అట్లా లేకుండా మామూలుగా ఏమన్నా చేస్తే పర్మిషన్ అడుగుతున్నాను. నాకు తెలుసుగా ఏం జరుగుతుంది అనేది చూడండి. అంటే చేసుకునేవట్లేదు ఆఫీస్ ఎస్ఐ గారు వద్దన్నారంట, ఒక మాట చెప్పమని. చాలా పర్మిషన్ లేదు ఆయన. అయితే ఆయన రెస్పాండ్ అవ్వాలి. ఆయన డ్యూటీలో పాపం ఆయన కాదు, ఆయన చేయలేదు. మనం కూడా ఆయన చేయకూడదు. నేను బయలుదేరేటప్పుడు వస్తాము, రెడీగా మనం ఇవాళ జరిగిందంతా అదే కదా. లేదండి, మా ఇంటికి ఏది అసలు ఇక్కడ ఉండదు. ఆయన అర్థం కూడా మర్చిపోయా, కాదు అర్థం మొదలుపెట్టారు. ఆయన కూడా నేను గుర్తించారు. చెప్పాను. అంత చెవుల్లో పెట్టుకుని వెళ్తున్నారు ఎస్ఐ గారు. గ్లాస్ అర్థం కాదు, మిర్రర్ కాదు, గ్లాస్ మొత్తం మొదలు పెట్టారు. హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు కూడా ఇది ఆ టైం అవునండి, అంత సౌండ్ బాగా పెడుతున్నారు పెద్ద అదే మాకు అసభ్యంగా ఇక్కడ కాదు కదండి. అమ్మకు చెప్పండి అండి, మరి అది కూడా ఉండాలి కదా. అది మన పార్టీ వాళ్ళే ఆపారంట. జగన్ వాళ్ళకి ఏం లేదు, వీళ్ళదే ఇంకోటి ఎక్కడ జరుగుతుంది వేరే వాళ్ళది? రాంబాబు కొల్లాల గుడి దగ్గర పెట్టింది భరతరెడ్డి కాదు, కిషోర్ రెడ్డి, కిషోర్ భరతరెడ్డి కాదు పెట్టింది. భరతరెడ్డి మన పార్టీ కూడా విష్ణు శివకుమార్ పిఏ. విష్ణు అదే శివకుమార్ పిఏ పెట్టించి ఫోన్ చేస్తానండి అందరూ. విష్ణు కదా మెయింటైన్ చేసేదాకా, విష్ణును భరతరెడ్డి.
సోమవారం గురువారం ఇంకా వస్తున్నారు భోజనాలు వస్తున్నారు చూడండి ఆ మెట్ల కింద కూర్చో కిషోర్ రెడ్డి గారు కూర్చో ఎప్పుడు వస్తారు అడుగుతారు అది ఫోన్ చేయమన్నారు ఫోన్ అది నేను వెనకున్నానండి ఫోన్ ఎక్కడ ఉంది మధ్యాహ్నం చేసిందా మధ్యాహ్నం చేస్తే ఫోను ఇంకా తీయలేదంట ఇదిగా ఉంటుంటారు బట్టల్లో అనుకుంటున్నాను ఈఎస్ నుంచి సార్లే వాళ్ళ నేను మధ్య మధ్యలో చాలాసార్లు వచ్చాను అమ్మాయి ఏం చేస్తుంది బ్యూటీ పార్లర్ అమ్మాయి ఇందాక కూడా అడిగా నేను మీరు వచ్చినప్పుడు చెప్పమంది ఎలా ఉంది చూసుకో బాగా ఇబ్బంది అయింది ఎక్కడానికి అయితే అవగాహన చాలా ఉత్సాహం నాటి అరకు చాలా ఇబ్బందిగా ఉంది వ్యవసాయం అంటే అవగాహన అంత ప్రాణం అసలు లేకే ఆశ్చర్యాన్ని 4 గంటలు వస్తారు నవ్వండి హ్యాపీగా ఉన్నాను ఎక్కడ ఏ హాస్పిటల్ చూపిస్తున్నారండి తులసి హాస్పిటల్ ఇప్పుడే ఒక వారం నుంచి సారు తిరుపతి వెళ్ళి వచ్చారండి ఇవాళే వచ్చారు విజయవాడలో ఉన్నారు రావట్లేదు అది కొలుపులు అంటే మళ్ళీ 9న రావడం కుదురుతుందో లేదనని ఇవాళ వచ్చాను అవుతాను కిషోర్ రెడ్డి గారు చెప్పగానే అలా అనుభవం ఎట్లాగే చెప్పగానే ఎక్కడండి తులసి హాస్పిటల్ అంటే గుంటూరా కొత్తపేట నేను అస్సలు రాలేదు ఇప్పుడే రెడ్డి గారు వస్తాం అందుకని కొలుపు చూద్దాం అసలు నేను కూడా ఎప్పుడు చూడలేదు అన్నట్లు నేనా గంట 20 నిమిషాలు చాలా టైం పట్టిందండి రోడ్డు కూడా బాగాలేదు అంత బాగాలేదు లాభంగా తీసుకొచ్చాను వస్తే బాగుంటుంది అని అన్నారు అక్కడ తీసుకెళ్ళి పురంకాడికి కొబ్బరికాయ కొట్టారు అంతా బాగుంది ఏడ అసలు చెవులు దిగులేసి పోతుంటే జనానికి ఇప్పుడు కూడా 10 అవుతుందని ఇప్పుడే రండి ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ సంవత్సరం మరీ బాగా అంటే ఇంత సొమ్ము లేకుండా చిన్నగా పెట్టుకుంటే బాగుంది నేను తినకనుకుంటా బాగా చిక్కారు అప్పటికి ఎలక్షన్ టైం కొంచెం బాగున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు సిక్ అయ్యారండి అవునా? అప్పటి నుంచి రికవర్ అవ్వలేదు చాలా లాంగ్ అయ్యింది ఇప్పుడే ఒక వారం 10 రోజులు వచ్చినారు
బాగా వెయిట్ లాస్ అయ్యారు. కానీ ఇప్పుడు బయటకు వెళ్తలేదు. వద్దమ్మా బయటకు వద్ద ఏమంటారు? అందుకనే మేమందరం రావడం వల్ల మీకు ఇబ్బంది అవ్వదు. లేదు లేదు అలా అనుకోవద్దు. అందుకని అవునా కాదా అంటే మళ్ళీ షో చేయమని చేశాను. నెంబర్ యాడ్ అవును మొన్న మధ్య చేశాను సార్ చేసి అప్పుడప్పుడు ఫోన్ చేసి అడుగుతాను అంటే ఎట్లా ఉందండి రావట్లేదంటే పర్లేదు కొట్టిట్టు అన్నాడు. మొన్న అడిగారు ఎర్రారెడ్డి గారు నేను వచ్చినప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాడు అంటే రావట్లేదండి పెద్ద అడిగారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఒకసారి గుర్తు చేయమన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు తినబుద్ధి కూడా కాదులేండి, కొంచెం ఇంటి వాతావరణం వచ్చినాక కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మెయిన్ డైజెషన్ ప్రాబ్లమ్ ప్రాబ్లమా? అందుకని తినలేకపోయాను. కొంచెం ఇప్పుడే బెటర్ ఉన్నారు. అంటే లివర్కి సంబంధించి ఏమైనా లేదండి. గ్యాస్ ప్రాబ్లమ్ అట్లా? గ్యాస్ ప్రాబ్లమ్ అన్ని టెస్ట్లన్నీ అయిపోయినాయి, అన్నీ బాగున్నాయి. ఎండోస్కోపీ కూడా చేయించారు, అబ్డామిన్ అన్నీ చేయించారు, సిటీ స్కాన్ అన్నీ చేయించి అన్నీ బాగున్నాయండి. గ్యాస్తో ఇబ్బంది పడ్డారు. ఎక్కువ టైం తీసుకున్నారు కదా, ఎక్కువ లాస్ అయ్యేసరికి కొంచెం మళ్ళీ రికవర్ అవడానికి కూడా ఎక్కువ టైం పట్టేటట్టు. ఎక్కువ గ్యాప్ రానివ్వకుండా కొంచెం కొంచెం 2 గంటలకు ఒకసారి తింటూ ఉండండి. స్పైసెస్ మానేయండి కంప్లీట్గా. అసలు తెలియదండి. కొంచెం అస్సలు మానేయాలి. టీలు కాఫీలు కూడా మానేయాలి. అసలు కూడా మానేయాలి. అసలు మీరు చింతపండు కూడా వేయకూడదు. లేదండి, వాడతలేదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవన్నీ తగ్గించేసి మార్నింగే మీరు ఏ టాబ్లెట్ అయితే వేసుకుంటున్నారో అది కంపల్సరీ వేసుకోవాలి. కొన్ని రోజులు కొన్ని నెలలు పల్చడి చల్లని పాలు తాగితే గ్యాస్ట్రైటిస్కి బాగా పనిచేస్తుంది. చల్లటి పాలు, మరి చిక్కడే కాదు, పల్చడి పాలు తాగాలి. పాలు ఒక మందులాగా పనిచేస్తుంది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లటి తాగాలి. మీరు ఇమ్మీడియట్ రిలీఫ్. మీరు యాంటాసిడ్స్ ఈ టాబ్లెట్స్ వేసుకునే ఫ్యాన్ ఇవన్నీ వేసుకునే దానికన్నా బాగా పనిచేస్తుంది. దాంతో స్టార్ట్ చేయాలి. మార్నింగ్ మనకి టీలు కాఫీలు వీటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ ఎక్కువ. అంటే ఆయన టీలు కాఫీలు తాగరు, బయట ఫుడ్ తినరు. అది ఏమి లేదు. మేబీ ఎక్కువ లాంగ్ టైం గ్యాప్ ఎక్కువ ఇస్తారేమో, అందువల్ల గ్యాస్ అలా కూడా ఉందండి. టైం టు టైం తీసుకుంటారు ఫుడ్. బయట ఉండే కూడా ఇంటికి వచ్చేస్తారు. ఓకే, మాత్రం ఉంటాను ఇట్లా జాగ్రత్త. మాకు లేట్ ఏం కాదు, మా అందరి వల్ల మీకు ఇబ్బంది అవ్వలేదు. చాలా థ్యాంక్స్ అండి. మీరు మళ్ళీ అప్పుడప్పుడు వస్తా ఉంటాను. కనిపిస్తే బాగుంది. దానికి ఉంటే నేను కూడా వస్తాను. కంపల్సరీ రావాలండి ఆ రోజు మెయిన్. మీరు ఉండండి. రోజు గారు